హాయ్ విను, మీరు ఎవరైనా కలిసేటప్పుడు మీరు అడగకుండా 4 ప్రశ్నలు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే దాన్ని ఇగ్నోర్ చేయండి, వాళ్ళు పట్టించుకోవద్దు. డోంట్ గివ్ ఆన్సర్స్ ఫర్ దాట్. ఒకటి, పెళ్ళి ఎప్పుడు అవుతుంది? పెళ్ళి కాలేదు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? వయసు పెద్ద అవుతుంది, నీ ఏజ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, నువ్వు ఎందుకు చేసుకో? ఈ ప్రశ్న అందరూ అడుగుతుంటారు, ఎక్కువగా పెళ్ళి కాకుండా బాధపడే వ్యక్తి. నెక్స్ట్ మరో ప్రశ్న అడుగుతారు, ఏంటి పిల్లలు పుట్టలేదా? పిల్లలు ఎప్పుడు? ఫస్ట్ కిడ్ అవగానే సెకండ్ కిడ్ ఎప్పుడు? దీంతో ఆపేస్తారా? ఇంకా కిడ్స్ పుడతారా? ఇలాంటి ప్రశ్నలు, దీన్ని కూడా ఇగ్నోర్ చేయండి. తర్వాత వ్యక్తి కలవగానే మూడోది ఏంటంటే అడిగేది ఏంటంటే, అదేంటి డార్క్ అయిపోయావు, ముఖం నిండా పిగ్మెంటేషన్ వచ్చింది, హెయిర్ ఏంటి ఎలా కట్ చేస్తావు, లావుగా ఎందుకు అవుతున్నావు, సన్నంగా ఎందుకు అవుతున్నావు? ఏ ప్రశ్నలు అడుగుతారు. ఏమండి వాళ్ళు మిర్రర్లో వాళ్ళ ముఖాన్ని వాళ్ళు చూసుకోరా? మీరు చెప్తే కానీ వాళ్ళు తెలుస్తుందా? ఇగ్నోర్ దెమ్. మీ లైఫ్ మీ ఇష్టం. తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఫినాన్షియల్ సెక్యూరిటీ గురించి, లేకపోతే మీ యొక్క నెక్స్ట్ ప్లాన్ గురించి. మీ ప్లాన్స్ ఎవరికి చెప్పకండి. జీవితంలో మీ ఫినాన్షియల్ సెక్యూరిటీ గురించి వాళ్ళకి ఎందుకు చెప్పండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని మీరు అనుకుంటే వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు తెలిసిన వాళ్ళు చదువుతారు, ఆ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు, బిజినెస్లో సక్సెస్ అవుతావా, సక్సెస్ రేట్ తక్కువ, నీకు సజెషన్స్ ఫ్రీ. రూపాయి పెట్టుబడి పెట్టండి మీ దాంట్లో, మీకు రూపాయి హెల్ప్ చేయరు. సో ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు మనకు కూడా ఉంటారు. ఇంకా ముందుకెళ్ళి ఆ జాబ్ ఎందుకు క్విట్ చేస్తాం, ఆ జాబ్ చేస్తే బాగుండు కదా అని అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరినీ ఇగ్నోర్ చేయండి, మీ జీవితాన్ని మీరు జీవించండి. అడిగే వాళ్ళకి నా ఒక సజెషన్ ఏంటంటే అడగండి, మీ జీవితాన్ని మీరు జీవించండి, వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, హ్యాపీ లివింగ్.